ఏ ఈ ఫోన్ నీదా? ఏంటి ఏంటి నకులు బ్రో, లోకల్లో ఉండి కూడా ఒక్క ఫోన్ కూడా చేయలేదు. నెక్స్ట్ పేమెంట్కి సంబంధించిన పనులు మొదలు పెట్టొద్దా? అమర్, ఈ విషయంలో నన్ను మళ్ళీ కాంటాక్ట్ అవుద్దని చెప్పాను కదా, ప్లీజ్ నేను వర్క్లో ఉన్నాను. బ్రో, నువ్వేం నాకు సర్వీస్ చేయట్లేదు. కరెక్ట్గా అమౌంట్ అకౌంట్కి వస్తుందిగా. ఆ రికార్డ్స్ అన్నీ నా ఫోన్లో ఉన్నాయి. గుర్తు లేదా బ్రో? అన్నీ మర్చిపోయావా? అమర్ ప్లీజ్. ఇప్పుడు నీకు లింక్ పంపాను, ఎఫ్పి ప్రొఫైల్. అడ్రస్ లొకేషన్ కనిపెట్టి నాకు టెక్స్ట్ చేయాలి. క్యాష్ క్రెడిట్ అయింది. నువ్వేం టెన్షన్ ఓకే, కంప్లైంట్ ఇచ్చాం కదా, ఇంకన్నీ వాళ్ళే చూసుకుంటారు. అన్నట్టు ఇప్పుడు ఈ విషయాన్ని సందీప్తో చెప్పకు, సరేనా? వెళ్ళొస్తాను. వెళ్దాం. నువ్వు మళ్ళీ స్టేషన్ లోపలికి వెళ్ళి బయటకు వచ్చేలోపు నీ 6 minutes బాడీ షో ఇంటర్నెట్లో అప్లోడ్ అయి ఉంటుంది. ప్లీజ్. వచ్చే నెల పెళ్లి కూడా ఫిక్స్ అయింది కదా. సింగిల్ ఆఫర్ 3 lakh rupees ఇచ్చేస్తే వీడియో డిలీట్ చేసేస్తా. దా, ఏటీఎం కార్డు ఉంది కదా, దానిలో ఉన్నది ఇప్పుడు బ్యాలెన్స్ రేపు 12 గంటల లోపు రావాలి.
హలో సార్, ఇంతకు మించి నేను చెప్పడానికి ఏం లేవు. నేనేమి ఈ పని పుణ్యానికి చేయట్లేదు. ముందు మీరు క్యాష్ సెటిల్ చేయండి, లేకపోతే నా దగ్గర ఉన్న వాటితో నాకు ఇష్టం వచ్చింది చేస్తాను. ఓ, మీరు అలా వస్తున్నారా? అయితే నేనేంటో కూడా చూపిస్తా. హలో నకుల్, చిన్న ప్రాబ్లం. నాకు 2 రోజులు ఉండడానికి ఒక ప్లేస్ కావాలి. తర్వాత నా సిస్టమ్ని డివైస్ని కనెక్ట్ చేయడానికి ఒక ఐపీ అడ్రస్ కావాలి. నకుల్, హలో హలో నకుల్. ఎవర్రా అది? Sorry. Please. Please, I'm begging you. Please. సెన్సేషనల్ కేస్. అందరూ దీని గురించే మాట్లాడుతున్నారు. కేరళ తమిళనాడు బోర్డర్ మొదలయారులో మనకు ఒక కాలిపోయిన బాడీ దొరికింది. కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టినప్పుడు మనకు తమిళనాడు పోలీసుల దగ్గర నుంచి ఒక సర్ప్రైజ్ కాల్ వచ్చింది. అక్కడ నది పక్కన ఒక టెక్స్టైల్ గోడౌన్ కాలిపోయినట్టు, అందులో నుంచి ఒక కాలిపోయిన శవాన్ని ఎవరో తీసుకెళ్లి నదిలో విసిరేసినట్టు చెప్పారు. కానీ బాడీ దొరికింది కేరళలో. వింటుంటే ఏదో మిస్టరీ ఉన్నట్టు అనిపించట్లే. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, చనిపోయింది ఎవరైనా కానీ ఘటన జరిగింది వాళ్ళ లిమిట్స్లో కాబట్టి వాళ్లే ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయాలనుకుంటున్నారు. సో దొరికిన బాడీని వస్తువుల్ని వాళ్ళకి అప్పగించమంటున్నారు. ప్రస్తుతానికి వాళ్ళని ఎంక్వైరీ జరపని ఎవిడెన్స్ ట్రాన్సిట్ అని రాసి ఇచ్చేస్తాను. ఓ 2 వారాల వరకు వస్తువులని నీ దగ్గరే ఉంచు. మెల్లిగా హ్యాండ్ ఓవర్ చేస్తే చాలు. సరే. సరే, నాకు విజిటర్ వచ్చారు, నేను తర్వాత కాల్ చేస్తాను. అలన్ జేకబ్, బెంగళూరు విట్నెస్ సెల్ నుంచి కదా? ఏంటి విషయం? నేను మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి సార్. షూర్. మీరు చెప్పే విట్నెస్ జరిగిన సంఘటనని పైపైన చూసిన వారా? నో సార్, షీ హ్యాస్ అ ఫోటోగ్రాఫిక్ మెమరీ. ఆవిడకి అన్ని విషయాలు బాగా గుర్తుంటాయి. కానీ ఆలోపే ఈ యాక్సిడెంట్. సో యూ సస్పెక్ట్ ఫౌల్ ప్లే? ఐ హ్యావ్ రీజన్ టు. సరైన సమయంలో జరిగిన హిట్ అండ్ రన్. తన వెహికల్ని కూడా సరిగ్గా చూడలేదు. హెడ్ ఇంజరీ అయింది. ఆమె ఇప్పుడు ఎక్కడున్నారు? ఇదెవరనేది తెలుసుకొని తనని మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి వాంగ్మూలం తీసుకునేంత వరకు తను నా కస్టడీలోనే ఉంటే బెటర్. సార్, అప్పటి వరకు నాకు ఒక సేఫ్ హౌస్ కావాలి. కుడ్ యూ ఫైండ్ మీ వన్? అయితే ఓ పని చేయండి, మీరు మా ప్లేస్కి వచ్చేయండి, బ్లాసమ్ హైట్స్. నా వైఫే అక్కడ కేర్ టేకర్. మీకు అక్కడ ఒక ఫ్లాట్ అరేంజ్ చేస్తాను. ఇంకోటి, ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉండాలి. ఎవరన్నా అడిగితే ఆమె మీ సిస్టర్ అని చెప్పండి.
ముఖ్యంగా నా వైఫ్ లతా దగ్గర